వాట్సాప్ ఈ యాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండటం చాలా అరుదు. ఈ యాప్ వచ్చినప్పటి నుంచి ముచ్చట్లన్నీ దీంట్లోనే డైరెక్ట్గా మాట్లాడుకోవటమే తగ్గించేశారు. అంతలా మనిషి జీవితంలో భాగమైపోయింది వాట్సాప్. అటు మెటా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లు తీసుకొస్తూ యూజర్లకు ఇబ్బందులు లేకుండా చూస్తోంది. అయితే ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వాట్సాప్లో తీవ్రమైన భద్రతా లోపం బయటపడింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఉన్నత స్థాయి హెచ్చరికను జారీ చేసింది. హ్యాకర్లు ఈ లోపాన్ని ఉపయోగించుకొని మీకు పెద్ద నష్టం కలిగించే అవకాశాలున్నాయని కూడా హెచ్చరించింది. CERT ఇన్ ప్రకారం వాట్సాప్ యొక్క రిచ్ రెస్పాన్స్ మెసేజ్ ఫీచర్లో ప్రధాన లోపం ఉంది. హ్యాకర్లు ఈ లోపాన్ని ఉపయోగించుకుంటే వారు మీ ఫోన్ లేదా మ్యాక్ను ఈజీగా హ్యాక్ చేయొచ్చు. లింక్స్ లేదా కోడ్ ద్వారా మీ వాట్సాప్లోని ప్రైవేట్ చాట్లు, ఫైల్స్, బ్యాంక్ వివరాలు వంటివి హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అయితే ప్రమాదంలో ఉన్న వెర్షన్లు మీరు వాట్సాప్ను పాత వెర్షన్లలో వాడుతుంటే మాత్రం ఈ ప్రమాదం పొంచి ఉంది. అయితే ఐఫోన్ వాట్సాప్ 2.25.23.73 కంటే పాత వెర్షన్లు, అంటే iOS వాట్సాప్ బిజినెస్ 2.25.23.82 కంటే పాత వెర్షన్లు. అయితే మ్యాక్ వాట్సాప్ చూస్తే గనక 2.25.23.83 కంటే పాత వెర్షన్లు. మరి మీరు వెంటనే ఏం చేయాలి? ఈ ముప్పు నుంచి బయటపడటానికి వాట్సాప్ ఇప్పటికే ఒక ప్యాచ్ను విడుదల చేసింది. యూజర్లందరూ వెంటనే వాట్సాప్ని అప్డేట్ చేయాలి. అయితే అప్డేట్ విధానం చూద్దాం. యాప్ స్టోర్ ఓపెన్ చేయండి. వాట్సాప్ కోసం శోధించండి. అప్డేట్ బటన్పై క్లిక్ చేయండి. సెట్టింగ్లో ఆటోమేటిక్ అప్డేట్ ఆన్ చేయండి. మీరు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, ఫోటోలు లేదా వీడియోలను ఎప్పుడూ ఓపెన్ చేయొద్దు. మీ ప్రైవేటు సమాచారం సేఫ్గా ఉండాలంటే ఈ చిన్న అప్డేట్ చాలా ముఖ్యం. ఇప్పుడే అప్డేట్ చేసుకోండి. సురక్షితంగా ఉండండి.